ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై త్వరలో స్పష్టత రానుంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ నేతలు సమావేశమయ్యారు. పొత్తు ఉంటుందా ఉండదా, ఉంటే సీట్ షేరింగ్ ఎలా ఉంటుంది, హైకమాండ్ ఏం డిసైడ్ చేసింది, ఇదే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడేందుకు ఉన్న అవకాశాలపై కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ అతి త్వరలోనే దానికి తెరపడనుంది. ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అదేవిధంగా మాజీ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోమవీర్రాజు, అదేవిధంగా సంఘటన మంత్రిగా ఉన్నటువంటి మధుకరు, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శివప్రకాష్, తాతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈరోజు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో అదేవిధంగా వీళ్ళంతా కూడా సమావేశమై బహుశా సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు రాష్ట్రంలో ఈ అభ్యర్థులు అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా సమర్థవంతమైన ఏ స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్నారో వీటిపై కసరత్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన జాబితాను కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా 11 లోక్సభ స్థానాల్లో ఎప్పటి నుంచో బీజేపీ పూర్తి స్థాయిలో వాళ్ళ దృష్టి కేంద్రీకరించి అభ్యర్థులను ఖరారు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునే పని ఎప్పటి నుంచో ప్రారంభించారు. ఈ 11 లోక్సభ నియోజకవర్గాలతో పాటు దాదాపు ఒక 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వీరికి ఒక ప్రయారిటీ పరంగా చేసుకున్నారు. దాంతోపాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రాధాన్యత క్రమంలో ఎవరెవరు 1, 2, 3 అన్న అభ్యర్థుల యొక్క జాబితాను కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ పొత్తు ఉంటుందా లేదా అన్న అంశంపై ఈరోజు జరిగే చర్చల్లో వీరంతా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తు గనక అవకాశం ఉన్నట్లయితే రేపు బహుశా జనసేన నేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ రావచ్చు అని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా దీనిపై ఏమాత్రం కూడా స్పష్టత లేదు. ఇంకా ఈ పొత్తుకు సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్కు ఈరోజు దించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. వీరందరితో కూడా మాట్లాడుతుంది. ప్రధానంగా లోక్సభ స్థానాల్లో గతంలో 5 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ పొత్తులో భాగంగా, అదేవిధంగా 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ స్థానాలకు మించకుండా ఇంకా అధిక మొత్తంలో స్థానాలు ఇస్తేనే బీజేపీ పొత్తుకు అంగీకరించే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణుల నుండి కూడా పూర్తిగా మనం ఒంటరిగానే పోటీ చేయాలని ఒక అభిప్రాయాన్ని కూడా చాలా ఎక్కువగా వ్యక్తం చేశారు. కొత్తగా బీజేపీలోకి వచ్చినటువంటి నేతలంతా కూడా పొత్తు కావాలని కోరుకుంటుండగా పాత బీజేపీలో ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా ముఖ్యంగా సంఘ పరివారు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అదేవిధంగా అధ్యయనం చేసిన తర్వాత ఒంటరి పోటీకే వెళ్తేనే బాగుంటుంది, పార్టీ మరింత శక్తివంతంగా అయ్యేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది, అందరూ కూడా డీలా పడిపోతారన్న ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనేకమైనటువంటి అభిప్రాయాల నేపథ్యంలో పొత్తుపై ఏ రకంగా ఉండాలి, పొత్తు ఉండాలా వద్దా అన్న అంశంపై ఈరోజు బీజేపీ స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో, ఈ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు పొత్తుపై ఉండే అవకాశాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీజేపీ పొత్తుపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, లేదా ఏకాఏకిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఈ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందా లేదా అని కొనసాగుతున్న ఈ సస్పెన్స్పై తెరపడనుంది. ఆ మేరకు అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.